ఒకరోజు కుక్క దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ అడవిలో క్రూర జంతువులు ఉంటాయి అని. కుక్క భయంతో నెమ్మదిగా నడుస్తూ మనసులో అనుకుంది, ఇక్కడినుంచి ఎలాగైనా బయటపడాలి, అడవి జంతువుల చేతిలో చిక్కిపోతే ఏమవుతుందో. ఇలా ఆలోచిస్తూ నడుస్తుండగా ఒక్కసారిగా ఎదురుగా ఒక సింహం వస్తున్నట్లు కనిపించింది. కుక్క గుండె గట్టిగా కొట్టుకుంది. భయంతో వణికిపోయింది. అప్పుడే దాని కళ్లకు కొన్ని ఎముకలు కనిపించాయి. వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది. కుక్క ఆ ఎముకల దగ్గర కూర్చొని నటిస్తూ గట్టిగా అరిచింది, వావ్! సింహం మాంసం ఎంత రుచిగా ఉంది! ఇంకో సింహం దొరికితే బాగుంటేది. సింహం ఆ మాటలు విని భయంతో వణికిపోయి, అయ్యో, ఈ కుక్క సింహాలను తింటుందా అని అనుకుంటూ వెంటనే అడవిలోకి పరుగెత్తింది. ఆ చెట్టుమీద కూర్చున్న ఒక కోతి ఈ సంఘటన అంతా చూసింది. కోతి అనుకుంది, ఇది సింహానికి చెప్పి నేను మంచి పేరు తెచ్చుకుంటాను. అది వెంటనే సింహం దగ్గరకు వెళ్లి చెప్పింది, ఆ కుక్క నిన్ను మోసం చేసింది. నిజానికి అది నటించింది మాత్రమే. సింహం కోపంతో గర్జించి, అది అబద్ధం చెప్పిందా, రా ఇప్పుడు ఆ కుక్కను చూద్దాం అని కోతితో కలిసి బయలుదేరింది. కుక్క వాళ్ళ వస్తున్నట్లు గమనించింది. వెంటనే మరొకసారి తెలివిగా నటించి గట్టిగా అరిచింది, కోతి వచ్చావా? నేను చెప్పినట్టు సింహాన్ని ఒప్పించి తీసుకొని వచ్చినందుకు థాంక్స్ ఫ్రెండ్. సింహం ఆ మాట విని భయంతో వణికిపోయి కోతిపై గర్జిస్తూ అడవిలోకి పరుగులు తీసింది. కోతి తన వెంట పరుగులు తీసింది. కుక్క ఊపిరి పీల్చుకుని సంతోషంగా తన ఇంటివైపు బయలుదేరింది. ఈ కథ నీతి, తెలివిగా ఆలోచించడం మనకు ఏ ప్రమాదం నుంచినా రక్షణ ఇస్తుంది. బలం కన్నా బుద్ధి గొప్పది. మోరల్: క్విక్ థింకింగ్ కెన్ సేవ్ us ఇన్ ఎనీ సిచ్యువేషన్. Clever minds are stronger than strong bodies.